మరణాత విశ్వాస సమాజం తరపున మరణాత మేల్కొల్పని టీవీ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకునేటువంటి గొప్ప సందేశంలో 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో మరి ఈ విధంగా రాయబడి ఉంది. ఆ భాగ్యవంతునితో నీకును మీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాకని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను అని చెప్పి రాయబడి ఉంది. ఆ భాగ్యవంతునితో మీకును మీ ఇంటికిని మీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమని మరి దావీదు గారు నాబాలు అనేటువంటి బహుభాగ్యవంతుడైనటువంటి నాబాలు దగ్గరకు మరి తన యొక్క సేవకుల్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ స్థలంలోకి వెళ్ళినప్పటికీ కూడా వారిని ఆశీర్వదించే వారిగానే ఉంటూ ఉన్నారు. వారి ద్వారా అనేకులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారిగా ఉంటూ ఉన్నారు. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, దావీదు యొక్క అనుభవంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ సేవకులను బహుభాగ్యవంతుడైనటువంటి నాబాలు దగ్గరకు మరి ఆ సేవకులను పంపినప్పుడు వారు వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, ఆ భాగ్యవంతునితో మీకును మీ ఇంటికిని మీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను అని దావీదు గారు పంపించగా సేవకులు వచ్చి ఆ భాగ్యవంతునితో ఆ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ మాటలు అని మనం ఆలోచన చేస్తే, వారికి వారి ఇంటికి వారికి కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని చెప్పి వారిని దీవిస్తున్నారనమాట. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీవెనాశీర్వాదాలకు వారసులు, పాత్రులు అని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి చూడండి, మనం 1 పేతురు పత్రిక మరి 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉందంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏమన్నాడండి? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు వారిని దీవించుడి అన్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు, మరి విశ్వాసులు ఎవరైనప్పటికీ కూడా మరి కొట్టేవారిని కొట్టకుండా, తిట్టేవారిని తిట్టకుండా, దూషించేవారిని దూషించకుండా, అపహాసం చేసేవారిని అపహాసం చేయకుండా, ఎగతాళి చేసేవారిని ఎగతాళి చేయకుండా, మరి సాధువులుగానే వారిని ఆశీర్వదిస్తూ వారిని దీవిస్తూ వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు మరి దేవుని యొక్క ప్రజలను ఏర్పరచుకున్నాడు అని మరి లేఖనాల ద్వారా మనం తెలుసుకోవటం ఉన్నాం. అర్థమవుతుందండి. అందుకని అక్కడ నాబాలుని దీవించారు, నాబాలు ఇంటిని దీవించారు, నాబాలు కలిగిన అంతటినీ ఆశీర్వదించారు. మరి మీకును మీ ఇంటికిని మీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని చెప్పి వారిని దీవించారు. అలాగునే ఇక్కడ దేవుని యొక్క లేఖనం ద్వారా, పేతురు ద్వారా దేవుడు
మనకు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఇక్కడ మీరు ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. మీరు ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడారు కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆ కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా మీరు దీవించండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగునే మనము ఆశీర్వాదమునకు వారసులము అనే మాటను మనం చూస్తే, ఒకవేళ మనము మన తండ్రి లేక మనం రాజుగారింట్లో పుట్టామనుకోండి, మరి ఆ రాజుగారి యొక్క వారసులుగా ఉన్నామనుకోండి, మరి రాజరికం అంతా మనదే అవుతుందన్నమాట అండి. అర్థమవుతుందండి? మనం రాజుగారింట్లో పుట్టాము, రాజుగారే మన తండ్రి, రాజుకి బిడ్డలుగా మనం ఉన్నాము, రాజుగారి యొక్క ఆశీర్వాదం అంతా మనదే అవుతుంది కదా. రాజుగారి కుమారులకు రాజుగారి యొక్క వారసత్వం ఏంటి అంటే, రాజుగారిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా రాజుగారి పిల్లలదే కదా. అలాగనే ఒక ధనవంతుడు బిడ్డలుగా ఉన్నామనుకోండి, ధనవంతులకు వారసులుగా ఉన్నామనుకోండి, ఆ ధనవంతుల యొక్క ధనానికి వారికి వారే వారసులు అవుతారు కదా. అలాగనే మరి మనము రాజుగారి యొక్క వారసులం అయితే రాజరికమంతా మందేనని, ధనవంతులకి వారసులైతే ఆ ధనమంతా మనమే అనుభవిస్తామని మరి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఇంకా మనం చూస్తే, పేదవారిగా ఉన్నటువంటి వారికి వారసులుగా ఉన్నారనుకోండి, ఆ పేదవారికి ఉన్నటువంటి ఆ పేదరికం అంతా, ఆ పేదరికముతో ఉన్నటువంటి అప్పులు, వడ్డీలు, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ శాపమంతా, ఆ పేదరికములో ఉన్నటువంటి శాపమంతా కూడా పేదరికములో పుట్టిన వారికి ఆ పేదరికం ద్వారా వచ్చేటువంటి వారసత్వమే వారికి లభిస్తుందన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య మనలను దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి, యేసయ్య మనలను వారసులుగా చేయటానికే ఈ భూలోకానికి ఆయన మానవుడిగా వచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం. మరి మనలను ఆశీర్వదించడానికి వచ్చారు యేసయ్య. అందుకనే మరి 2 కొరింథీ పత్రికలో మరి 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే, 2 కొరింథీ పత్రిక మరి 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను అనే మాటను వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనల్ని ధనవంతులుగా చేయటానికి యేసు క్రీస్తు ప్రభువు దరిద్రుడిగా ఈ లోకములో మన యొక్క పాపశాపాలన్నీ ఆయన భరించి, ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి దరిద్రులుగా ఈ లోకానికి ఆయన వచ్చి మనలను భాగ్యవంతులుగాను, ధనవంతులుగాను, ఆశీర్వాదములకు వారసులుగా చేయటానికే యేసు క్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాపము నుండి విముక్తి దొరికింది, శాపము నుండి విడుదల దొరికింది. ఈ పాప శాపాల నుంచి ఆయన మనల్ని విడిపించి, మన ఆర్థికపరమైన సమస్యల నుండి విడిపించి, మనలను ధనవంతులుగా చేయటానికి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణత్యాగము చేసి మరణించి మరి మృతి పొంది మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి
మూడవ దినాన్న తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. అందుకనే మన పాప శాపములన్నిటినీ కూడా ఆయన భరించి, మరి ఆ శాపానికి వచ్చే శిక్ష అంతా కూడా ఆయనే భరించి, మరి మనలను ఆశీర్వాదములకు వారసులుగా చేశాడు అని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమనుంది అంటే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? మరొక్కసారి చదువుదామా? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విమోచించాడు. విమోచించి ఏం చేశాడు? ఆశీర్వాదమునకు వారసుల్ని చేశాడు. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసుల్ని చేశాడు. కనుకనే ఈ రోజున మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికే మనం పిలువబడ్డాం. ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి సమస్తమైన ఆశీర్వాదాలకు మనము సంతతి, మన యొక్క పిల్లలు, మన పిల్లల పిల్లలు మరి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికే దేవుడు మనలను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఒకప్పుడు ఏమీ లేనటువంటి స్థితిలో, కరువులో, దరిద్రతలో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నా మరి మన జీవితాలను, నా జీవితాన్ని నా యేసయ్య ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నా పాపం అంతటినీ కడిగివేసి ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేసి, ఇదిగో ఈ రోజున ఆయన సన్నిధిలో ఆయన సేవకుడిగా, సంఘ కాపరిగా, మరి దేవుని యొక్క పరిచారకుడిగా ఆయన ఏర్పరచుకుని ఆశీర్వాదమునకు వారసునిగా ఆయన నన్ను సిద్ధం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పాలస్తీనా దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటి మృత సముద్రము, 2 గలిలయ సముద్రం. అర్థమవుతుందండి? పాలస్తీనా దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటి మృత సముద్రం, 2 గలిలయ సముద్రం. దానినే మరొక పేరు ఏంటి అంటే గిన్నెసరుతు సరస్సు అన్నారు దాన్ని. గలిలయ సముద్రము. మరి ఆ గలిలయ సముద్రం చుట్టూ ప్రజలు నివసిస్తూ ఉంటారని, ఈ సముద్రము చేపలతో నిండి ఉంటుందని, అనేక మంది జీవనోపాధి కోసం మరి ఆ యొక్క సముద్రం చుట్టూ ప్రజలు నివాసం ఉంటూ ఉంటారని, మరి జీవనోపాధి కోసం మరి అనేక మంది అక్కడికి వచ్చి ఆ సముద్రంలో చేపలు పట్టి మరి అమ్ముతూ ఉంటే వారిని ఆ సముద్రము ఆశీర్వాదంగా మారుస్తుందని మరి చరిత్ర చెబుతూ ఉంది. మరి ఈ విధంగా మనం చూస్తే మరి ఆ జీవనది, మరి ఆ గలిలయ సముద్రము మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఇది మన ఆత్మీయతకు సూచనగా ఉంది. మనం కూడా ఈ విధంగానే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మరి ఇక్కడ ఈ మరి సముద్రం ద్వారా కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలను మరి ఆ సముద్రం ఎలాగైతే అందులో ఉన్నటువంటి జలచరముల ద్వారా మరి వారి యొక్క
ఆ వ్యాపారము అభివృద్ధిని పరుచుకోవటానికి ఎలాగైతే ఆ సముద్రంలో చేపలు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో, అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ అనేకులకు ఆశీర్వాదాలని పంచిపెట్టే వారముగా ఉండాలని మరి ఈ యొక్క సముద్రం ద్వారా దేవుడు మనకు చక్కటి పాఠాలు నేర్పిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా గలిలయ సముద్రము, గెన్నేసరెతు సముద్రము ఎప్పుడూ కూడా అది ఆశీర్వాదానికి సూచనగా ఉన్నటువంటి ఆ సముద్రం అన్నమాట. అయితే రెండవది ఉంది కదండి, మృత సముద్రం ఉంది. ఆ మృత సముద్రము పొందుకోవటమే కానీ ఇవ్వటం దానికి చేత కాదు. చాలామంది జీవితాల్లో అలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇమ్ము 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 అనేటువంటి జలగకు 2 కూతుర్లు ఉన్నారట. మరి అది పైనుంచి లాగుతుంది, కింద నుంచి లాగుతుంది, అటుప్రక్క నుంచి ఇటుప్రక్క నుంచి 2 వైపుల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇమ్ము ఇమ్ము అంటవే కానీ ఇచ్చే మనసు లేదంట జలగకి. ఆ విధంగా ఈ మృత సముద్రము కూడా ఎప్పుడు కూడా తనలోనికి మరి తీసుకోవటమే కానీ ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకని ఆ మృత సముద్రాన్ని దేంతో పోల్చారు అని చూస్తే, చూడండి ఇక్కడ మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, ఇదిగో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మరి నీవు మృతుడవే అన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనే మాట. మరి ఆ విధంగానే మృత సముద్రము మరి ఎప్పుడూ కూడా మృతమైనట్లుగా మరి ఆ సముద్రంలో అనేకము తీసుకుంటుంది కానీ ఎవరికి కూడా ఏ విధంగా ఆశీర్వాదాలు పంచిపెట్టేదిగా ఉండలేదు అని చెప్పి కూడా మరి ఈ యొక్క లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. పేరుకు మాత్రమే జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే అన్నట్లుగా మరి మృతతుల్యమైనటువంటి ఆ మృత సముద్రము ఎప్పుడు మరి తీసుకుంటవే కానీ ఇతరులకు పంచిపెట్టడం లేదు, ఆశీర్వాదకరంగా ఉండటం అనేది లేదు. అందుకు మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నాబాలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరలా తిరిగి 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో మరి దావీదు పంపినటువంటి పరిచారకులు వచ్చి మరి ఆ యొక్క భాగ్యవంతునితో ఏమన్నారు, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాకని పలికి వర్తమానం చెబితే, మరి వారు నాబాలు మరి దావీదు యొక్క సేవకులతో మోటుగా మాట్లాడాడంట, మొరటగా మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు? 10వ వచనం మనం చదివినప్పుడు నాబాలు ఏమన్నాడు చూడండి, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములు నేను నా గొర్రెల బొచ్చు కత్తిరించువారు కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా అనే మాటను మనం చూసారా? నాబాలు మనస్తత్వం ఎలాంటిదో మీకు అర్థమైందా? ఎప్పుడు ఇవ్వు ఇవ్వు అని చెప్పి మరి తనకు తీసుకుంటమే తప్ప ఇవ్వటం ఎవరికి పెట్టడం చేతకాని వాడు నాబాలు. అతనికి మరి ఎదుటి వారికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టడం చేతకాని వాడు. అయితే ఇదే సమయంలో
ఆ దాసులు వెళ్ళి దావీదుతో విషయాన్ని చెప్పినప్పుడు మరి దావీదు చూడండి, అక్కడ మనం 13వ వచనం మనం చదివితే, అంతటా దావీదు వారితో మీరందరూ కత్తులు ధరించుకుని అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను ఒక కత్తి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలుసండి? నాబాలు ఇంటిలో తెల్లవారేసరికి ఒక్క మగవాడిని కూడా బ్రతకనివ్వనని చెప్పి దావీదు కత్తి పట్టుకుంటే దావీదు వెనకాల 400 మంది కత్తులు పట్టుకుని బయలుదేరారు. ఎందుకో తెలుసండి? ఇదిగో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నాబాలు యొక్క పనివాడు మరి నాబాలు యొక్క భార్య దగ్గర చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. అక్కడికి వచ్చి చూస్తే మరి 16వ వచనం, మేము మా గొర్రెలను కాయస్తున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారిప్పుడు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించమ్మా. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 200 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలు 200 అంజూరపు అడలు గార్ధముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదను. తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు పడిరి. ఆమె వారిని కలుసుకొని వెంటనే అబీగయలు ఏం చేసిందంటే 23వ వచనం, అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము అని నాబాలు యొక్క దోషమును తన దోషముగా ఒప్పుకొని అదుగో దావీదుని పాదాలు పట్టుకుని బ్రతిములాడటం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, భర్త మోటువాడే కావచ్చు, మొరటవాడే కావచ్చు, అతడు మరి ఎవరికి పెట్టనివాడే కావచ్చు, అయితే తన భార్య అయినటువంటి అబీగయలు దయాపూర్ణురాలు, దయాదాక్షిణ్య పూర్ణురాలు, ఆమె యొక్క ప్రేమతో ఇదిగో చూడండి తన ఇంటి మీదకు వస్తున్నటువంటి ఆపదను తప్పించుకోవటానికి, ఆ ఆపదను తొలగించుకోవటానికి మరి ఆడబిడ్డ అయినప్పటికీ కూడా ధైర్యం చేసి అదిగో ఆ విధంగా వారికి కావాల్సినటువంటి ఆహారం అంతయు తీసుకుని మరి దావీదుతో కూడా ఆకలి మీద వస్తున్నటువంటి ఆ యొక్క సేవకులందరికీ మరి ఇవ్వటానికి మరి బయలుదేరి వెళ్ళినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. గమనించారా? అందుకనే స్త్రీలు చాలా వివేకముతో జ్ఞానముతో ఇంట్లో ఆ కుటుంబాన్ని కట్టుకునేవారిగా ఉండాలి. కుటుంబంలో మరి స్త్రీల మూలంగానే అనేకమైన సమస్యలు గొడవలు వస్తాయి అంటారు, కానీ అదే స్త్రీలు అనేకమైన సమస్యలు రాకుండా ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగానే ఆ స్త్రీలు ఆ కుటుంబాన్ని మార్చుకునేవారిగా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పినట్లుగా తన ఇంటిని కట్టేది స్త్రీయే, తన ఇంటిని బాగు చేసేది స్త్రీయే. అందుకనే ఆ స్త్రీ ద్వారా ఇప్పుడు తన ఇంటి మీదకి ఏ విధమైన కీడు రాకుండా దావీదు కోపాన్ని దారిలోనే ఆపివేసి మరి అక్కడ ఆయనను బ్రతిమలాడుకునటం ద్వారా ఆ కీడును తొలగించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడబిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో జీవిస్తున్న ప్రజలారా,
దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ కుటుంబాలు మీ ద్వారా ఆశీర్వదించబడాలి, మీ ద్వారా మేలులు పొందాలి, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి, మీ పిల్లలు ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాలి. అలాగ ఉండాలంటే మీరు మీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని మరి అందించేవారిగా ఉండాలి. ఇక్కడ చూడండి 32, 33 వచనాలు మనం చదివినట్లయితే, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు అబీగయల్ని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూశారా? తన కుటుంబం మీదకి వచ్చే కీడును తొలగించుకుని తన కుటుంబం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం దిగటానికి అబీగయలు కారకురాలయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క సన్నిధానములో ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు గనుక నీ ద్వారా అనేకులు దీవించబడటానికి, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడటానికి నీవే కారకుడిగా ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ఇంకా ఇంకా దీవించి ఆశీర్వదించి ఆయన మిమ్మల్ని బహుగా వర్ధిల్ల చేస్తాడు. మరి యోసేపుని గూర్చి ఆలోచించండి. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేసిన తరువాత తన అన్నలతో చెబుతూ ఉన్నాడు. ఆదికాండము 50:20-21 వచనంలో మనం చదివినట్లయితే అక్కడ, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని మీ మేలు కొరకే దేవుడు మార్చేశాడు అని. భయపడకండి, మిమ్మలను మీ పిల్లలను నేనే పోషించేదనని చెప్పి వారితో ప్రేమగా మాట్లాడి వారిని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగన మనము, మన పిల్లలు, మన సంఘము, మన సేవకులు, మనతో ఉన్న పరిచారకులందరూ కూడా దేవుని యొక్క వారసులుగా, ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి ఆశీర్వాదమునకు వారసులుగా సిద్ధం చేసి ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.